రోజా గారిని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు కదా. అవును ఇప్పుడు తను ఒక మంత్రిగా ఉండి కనీసం అవును ఎమ్మెల్యే కూడా గెలవకుండా అవును ఓడిపోవడం పైన మీ ఒపీనియన్ ఏంటండి? అన్నప్పుడు తప్ప చూడండి, మనం మాట్లాడిన దాన్ని బట్టి ట్రోలింగ్ చేస్తారు. ఒకప్పుడు తాను మీడియా ముందు చూసుకొని పవన్ కళ్యాణ్ నీ స్థాయి ఎంత, నువ్వెంత మీ కమిడియన్ నువ్వెంత, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రేంజ్ అన్న రోజాది. నిజంగా మేము ఆడు ఎవడో కొడలు నానిగాడు అమ్మ ఏదేదో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి. నిజంగా ఇప్పుడు మాత్రం మీ బయట దాంట్లో మీకు ఒక బద్దలు వాసింగాలు అవుతాయి. నిజంగా ఇంత సీరియస్ వారింగ్ ఎవరు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తానా, మేము అన్ని నోటెడ్ చెప్పుకున్న ప్రతి ఒక్క మాట మా మైండ్ మేమెవరో ఫిట్ అయిపోయింది. దయచేసి పవన్ కళ్యాణ్ ఎంత దూరంగా ఉంటే అంత జాగ్రత్త ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవడొచ్చినా కబడతారు అంతే. ఓకే, రోజా గారు ఇప్పుడు ఈ మధ్యలో ఒక స్కామ్ గురించి ఎక్కువ వైరల్ అవుతుంది, 100 కోట్ల స్కామ్ గురించి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఆ స్కామ్ పైన? సో నాకైతే నిజం ఉండొచ్చు, అందుకే తను ముందు పర్యాటక శాఖ మంత్రి చేసింది. నిజంగా తను ఉద్ధరించింది ఏదో మాకు తెలియదు. నిజంగా స్కామ్ ని మీరు చూడన్నా, ప్రభుత్వం అయిపోయిన తర్వాత వాళ్ళు చేసి తప్పులని బయటకు వస్తుంటాయి. తెలంగాణలో మీరు చూసిన కేసీఆర్ మీద కేసులు అవుతున్నాయి. అదే సేమ్ తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా కొన్ని చట్టం ఉంటుంది కాబట్టి తప్పు చేసిన 100% దొరుకుతాను అనుకుంటున్నాను. రోజా కూడా తప్పు చేసిన ఫీలింగ్ నాకు ఉంది. 100% ధనం దొరుకుతుంది అనుకుంటున్నాను. టార్గెట్ నెక్స్ట్ మీరేమంటారు? సో నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, ఆ పవన్ కళ్యాణ్ గురించి చాలా సార్లు గుడ్ తినేటోడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నిజం చెప్తాను, పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వ్యక్తి అన్న, ఒక మంచి మానవతావాది అన్న. నిజంగా తను ఎప్పుడో రాజకీయాలు రాకముందే ఒక ఊరికి బోరు వెళ్ళేసిన వ్యక్తి అన్న తను. సో తన ఏంటి ఒక రాజకీయ నాయకులుగా వెల్ ప్లానెడ్ గా డాడీ తర్వాత డాడీ అటువంటి రాజకీయాలు తనకు వెళ్ళేదన్న. సో మంచి ప్రజలకు మంచి ఫీలింగ్ తో వచ్చాడు కాబట్టి 100% ఎవరిని మాట్లాడినా పవన్ కళ్యాణ్ స్థాయి పవన్ కళ్యాణ్. సో మేము చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్పి పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, అది ఆ మాట నిజంగా మాకైతే చాలా అప్పుగా ఫీల్ అయ్యాను. మేము సాధి ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఫ్యూచర్ లో సీఎం. 100% తప్పేముందన్న, కలగడం తప్పు కాదు కదా. సో మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ మా ఎజెండానే అది. మేము చాలా గొప్ప వెళ్ళాము. ఓకే, ఇప్పుడు మంగళ గారి గవర్నమెంట్ ఇచ్చారు కదా, అవును. ఆమె ఎలా నిర్వహిస్తారు? ఒక్కపోతే నడుతుందని చెప్తారు. సో నాకైతే తను అనిపించలేదు, తన మంచి నాయకురాలు. చూడండి, తన బయోగ్రఫీ మొత్తం చూసుకోండి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. తను నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి తను పని చేసుకుంటూ వెళ్తానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన నమ్ముకున్న విద్యార్థి నిజంగా తన విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు ఉన్నారు కాబట్టి వాళ్ళు మొన్న పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పారు, మేము కక్షపూరిత రాజకీయాలు చేయడానికి రాలేదు, ఈ ప్రజల సేవ చేయడానికి వచ్చాం అన్నారు. ఇట్లాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది. 100% ప్రజల నాయక మంచి రాజ్యం ఇస్తారని అనుకుంటున్నాను. ఫైనల్ గా బన్నీని వాళ్ళ మెగా ఫ్యామిలీ అనేది కొంచెం దూరం పెట్టినట్టు సమాచారం ఉంది, మీరేమంటారు? నాకైతే పెద్దగా మాట తెలియదు అన్న, కానీ సాయి ధరమ్ తేజ్ గారు బండిని అన్ఫాలో చేస్తారని చెప్పి చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? మీరు సాయంత్రం అడిగితే బెటర్. అందుకే తను అనుకన్నా మనకు తెలియదు కదా, సో తను అడిగితే బెటర్.